చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా కడ తండ్రి, మీ ఘనమైన నామమునకి క్రీస్తు వారి పేరట ఈ సాయంకాల దినమందు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవులకులోంచి నీ సన్నిధిలో చేరి మీ విలువైన మాటలు వినుటకు మాకు సహాయం తెచ్చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు మాకు తోడుగా నడిపించి మీ క్షేమాన్ని కలిగించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ప్రార్థన అడివేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అందరూ బిర్యానీ తినొచ్చారు. అందరూ ప్రతి ఇంట్లో చేసుకోలేదా? ఎవరు పండగ చేసుకోలేదా? దేనికని? బయట అంతా మహా సంబరాలు జరుగుతున్నాయి కదా, బిర్యానీ చేసుకోని. సరే, బిర్యానీ ఏమో కానీ బిర్యానీ లాంటి మాటలు దైవజనులు గారు మనకు అందిస్తారు. మరి కొన్ని మాటలు మనం చూసుకుందాం. క్రిస్మస్ అనేది ఈరోజు సమాజంలో బాగా, బయట సమాజంలో క్రైస్తవ సమాజం బాగా విస్తారంగా చేసుకుంటున్నారు. క్రిస్మస్ అనేది బాగా గ్రాండ్గా చేసుకుంటారు. ఈ క్రిస్మస్కి సంఘాలన్నీ నిండిపోయి, బయట చర్చిలు నిండిపోయి, బయట టెంట్లు వేసి, రోడ్డు మీద కూడా టెంట్లు వేసి జనాలు కూర్చునే స్థితికి వస్తారు. ఎందుకు? పండగ కాబట్టి. ఎప్పుడు రాని క్రైస్తవులంతా ఆ రోజు సంఘాల్లో లేదా చర్చిలో కనపడతారు కాబట్టి. ఎందుకు కనపడతారు? పండగ. అందరి కళ్ళల్లో మనం పడాలి. గొప్ప గొప్ప మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని, మంచి మంచి బంగారాలు ధరించి, మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని ఆ రోజు చర్చికి వెళ్తే మనందరినీ పొగుడుతారు. ఎప్పుడు రాని వాళ్ళందరూ కూడా ఆ రోజు సంఘాలకు వచ్చి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పెద్ద భక్తులు అన్నట్టుగా నటిస్తారు. ఆ రోజు వచ్చేసి ఒక ప్యాకెట్ లడ్డు ఇవ్వటమో, లేదా ఒక కేక్ తెచ్చి కేక్ కట్ చేయించటమో, లేదు ఒక 100 మందికి బిర్యానీ పెట్టడమో, ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. ఎప్పుడు రాని ఎప్పుడు చర్చికి రాని భక్తులు. ఎవరు వీళ్ళంతా? ఎప్పుడు చర్చికి సంవత్సరం మొత్తం చర్చికి రారు వీళ్ళంతా. సంవత్సరం మొత్తం చర్చికి రాని భక్తులు ఒక్కసారిగా వచ్చేసి వాళ్ళకెంతో ప్రేమ ఉంది, వాళ్ళకెంతో భక్తి ఉందని పోయి ఏం చేస్తారు? గొప్ప గొప్ప కార్యాలు చేస్తామనుకుంటారు. ఎందుకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు? ఒక 4 కేకులు మొక్కి, ఒక 4 లడ్లు పెట్టంగానే గొప్ప కార్యం అనుకుంటారు. ఒక కేక్ కట్ చేయించగానే గొప్ప కార్యం అనుకుంటారు. 10 మందికి భోజనం పెట్టగానే గొప్ప కార్యం అనుకొని, నా పేరు నలుగురిలో నానాలి, నా పేరు నలుగురిలో వినపడాలని ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే బాహాటం చూపిస్తారు. వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకుంటారు చాలామంది. వాళ్ళు చేతి నిండా బంగారం ఉంటుంది, ఉంగరాలు ఉంటాయి, లేదా మెడలో ఉంగరాలు ఉంటాయి. ఎన్ని మంచి మంచి వస్త్రాలు వేసుకొని, ఎప్పుడు లేని వస్త్రాలు వేసుకొని వస్తారు చర్చికి. మిగతా సంవత్సరం అంతా ఎక్కడ ఉంటారు? సమాజంలో ఎట్టా పడితే అట్టా ఉంటారు. సమాజంలో ఏ పడితే ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక భక్తుడు మాత్రం దేవుని సన్నిధికి రావాలంటే వణుకుతూ వస్తున్నాడంట. ఒక భక్తుడు ఎలా వస్తున్నాడు దేవుని సన్నిధికి మనం చూడగలిగితే, మీకా గ్రంథం చూడండి ఒకసారి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి భయం లేకుండా, భక్తి లేకుండా ఎలా వస్తున్నారు? ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. ఏది? పండగ దినాల్లో. కానీ ఒక భక్తుడు మాత్రం ఎంత భయపడుతూ వస్తున్నాడు చూడండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయము. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయినా, నా అతిక్రమమునకై, ఈ మాట జాగ్రత్తగా వినండి, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా. ఏమన్నాడు? ఆయన చేసిన అతిక్రమలకి నా కుమారుని ఇచ్చినా నేను దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుడు నన్ను క్షమిస్తాడా అని భయపడుతున్నాడు భక్తుడు. ఇంకా కింద చదవండి. నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. చాలండి. నా పాప పరిహారంకి ఏమనంట? అబ్రహాం గారు ఇచ్చారా లేదండి? అబ్రహాం గారు పాపం పోతుందని ఇచ్చాడా, లేకపోతే దేవుడు కోరితే ఇచ్చాడు? అబ్రహాం గారు పాపం పోతుందనే ఇవ్వలా, దేవుడు నాకు ఇచ్చాడు. లేక పుట్టిన కుమారుడు దేవుడు, ఎన్నో 100 సంవత్సరాలు పుట్టిన కుమారుని దేవుడు అడగంగానే మళ్ళీ అబ్రహాం గారు ఏం చేశారు? తిరిగి ఆయనకి బలి ఇవ్వడానికి కూడా వెనుతిరగలేదు. అది భక్తి అంటే.
అది భక్తి అంటే. ఈరోజు చర్చిలకు వచ్చేవాళ్ళు కానీ, లేదా దేవుని మందిరాలకు వెళ్ళేవాళ్ళు, లేదా గుళ్ళకి వెళ్ళేవాళ్ళు కానీ ఎలా ఉండాలి భక్తి? దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేటట్టుగా వెళ్ళాలి కానీ మనకి ఇష్టానుసారంగా ఏదో మన గొప్పతనాన్ని సాధించుకోవడమో, లేదా మనది ఏదో ఇది చూపించుకోవడానికి మన దేవుని మందిరానికి అసలు వెళ్ళకూడదు. అందుకే అన్నాడు భక్తుడు ఏమన్నాడంటే, నా పాపాలే పోవాలంటే, నా దోషాలు పోవాలంటే, నా అపరాధములు పోవాలంటే దేవునికి నా కుమారుని ఇచ్చినా సరిపోతుందా అని భయపడుతున్నాడు, సందేహపడుతున్నాడు. ఎందుకు? అటువంటి పాపాలు మనం చేసి ఉన్నాం ప్రతి ఒక్కరం. ఎవరన్నా పాపం చేయని వారు ఎవరన్నా ఉన్నారు? మనుషులు అందరూ పాపం చేశారు. ప్రతి మనిషి పాపం చేశాడు. రోమపత్రికలు ఏం చెప్తాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంట భూమి మీద. ఒక్కడుగా లేడంట. ఎందుకు లేరు? అందరూ పాపం చేసేసారు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పోగొట్టుకొని ఏమైపోతున్నారు? మహిమను పోగొట్టుకొని పాపులైపోతున్నారు. కాబట్టి ఒక్కరు కూడా లేకపోకుండా ఏం చేస్తున్నారంటే, ఈరోజు ఎంత పాపం ఉండి కూడా, ఎంత దుష్టత్వం ఉండి కూడా మనసులో దేవుని మందిరానికి వచ్చేసి సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు. నేను ఈరోజు ఉదయంగా తెల్లారి 4:30కి లేచి బయటకు వచ్చా. మా ఇంట్లోంచి బయటకు వచ్చి కొంతసేపు వాకింగ్ చేస్తుంటే నాతో పాటు మా ఇంటి ఎదురోళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు లేచారు. వాళ్ళు కూడా క్రిస్టియన్సే. లేచి ఒక ఆయన హ్యాపీ క్రిస్మస్ సురేష్ అని చెప్పాడు నాకు. ఆయన ఇంతోటి బాప్తీసం తీసుకెళ్ళి ఇంతోటి చర్చికి కూడా వెళ్ళాడు. ఆయన హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాడు. చెప్పి నన్నేమంటున్నాడంటే, మీ క్రిస్మస్ జరుపుకోరుగా అన్నాడు. క్రిస్మస్ విలువ తెలిస్తే క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ విలువ తెలియకుండా ఏం జరుపుకుంటారు చెప్పండి? బాప్తీసం అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అసలు ఇందాక సహోదరు చదివించాడు కదా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంట. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఈరోజు యేసుక్రీస్తు వారు చేయడానికి ఈ లోకానికి వస్తే, ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి ఈరోజు చాలామంది సంఘాలకు వస్తున్న వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. అది కాదు ముఖ్యం. ఇంకా కిందకి మనం చదువుకోగలిగితే అదే మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చాలండి. ఇవన్నీ దేవుడు చేయమంటున్నాడు. ఎందుకు? ఇవన్నీ మనకి మాదిరి ఎవరు ఉంచిపోయారు? యేసుక్రీస్తు వారు ఉంచారండి మనకి మాదిరి. ఎందుకు ఉంచాడు తెలుసా? ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడానికి జనాలందరికీ స్వస్థతలు చేస్తూ వెళ్ళిపోతుంటే, ఎంతమంది స్వస్థ చేసినా, ఎంతమందికి ఆహారం ఇచ్చినా కూడా ఆయన దగ్గరికి ఇంకా జనాలు వస్తూనే ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహము, ఒకసారి 13 నుంచి చదువుదామండి. యేసు ఏ సంగతి అంటే, బాప్తీసం ఇచ్చు యోహాన్ గారిని హేరోదు రాజు చంపించేస్తారు. ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళును. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరంట. యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళారు? దోణెక్కి వెళ్ళారండి యేసుక్రీస్తు వారు. ఎక్కడికి వెళ్ళారు? పట్టణం నుండి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక దూర ప్రాంతం అంటే ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయారు అనుకుందాం యేసుక్రీస్తు వారు. ఎందుకు వెళ్ళిపోయారు? జనసమూహం ఏకాంతంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకున్నారు. మరి ఏకాంతంగా వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారిని మళ్ళీ అక్కడికి ఎవరు వచ్చారు? జనాలు వచ్చారు. ఎలా వచ్చారు? కాలినడకన వచ్చేసారు. వాళ్ళ ప్రయాసం చూసి యేసుక్రీస్తు వారు ఏమయ్యారంట? 14 వచ్చిన ఇప్పుడు చదవండి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచును. చాలండి. ఎంతోమంది ఆయన కోసం వచ్చినప్పుడు వాళ్ళందరి మీద యేసుక్రీస్తు వారు ఏం పడ్డాడు? కనికరపడ్డాడు, కోపపడలా. ఈరోజు చాలామంది, ఇప్పుడు మన ఇంట్లో మనం అందరం క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది కొత్త వస్త్రాలు ధరించుకొని వచ్చారా లేదా? ఇంక్లూడింగ్ నేను కూడా వేసుకున్నాను వచ్చానా? బయటికి వెళ్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు నాకు వస్త్రాలు ఉన్నాయి. నాకు 1, 2 జతలు 3 జతలు ఎక్స్ట్రా ఉన్నాయి. నా ఇంటి ఎదురోడు వాడు కూడా క్రిస్టియనో లేకపోతే వాడు ఏడో అభాగ్యుడు అనుకుందాం. వాడికి వస్త్రాలు లేక చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు. వాడి మీద నేను కనికర పడకుండా నేను క్రిస్మస్ చేసుకుంటే అది నాకు లాభమా?
కాదు. వాడి వస్త్రాలు లేవు, వాడు వస్త్రహీనుడై వాడు దిగంబరై తిరుగుతున్నాడు, లేదు బాధపడుతూ తిరుగుతున్నాడంటే దేవుడు వాడికి నాకేం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నీ ఎదుటిన్న వాడిని నువ్వు సరిగ్గా చూడలేనప్పుడు, నీ స్వలాభం నువ్వు చూసుకున్నప్పుడు నీకేమి క్రిస్మస్? క్రీస్తుని ఆరాధించడం ఎందుకు? క్రీస్తుని ప్రేమించి ఆయన బర్త్డే లేకపోతే ఆయన పుట్టినరోజు చేసుకోవడం ఎందుకు? అసలు క్రీస్తు వచ్చిన జన్మదినాన్ని నువ్వు ఎందుకు పురస్కరించుకున్నావు? అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడో అవగాహన అని ప్రతి మనిషికి ఉండాలి. క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. అలాగే దేవునికి మనుషులకి మధ్య ఉన్న వైరాన్ని సమాధానపరచడానికి వచ్చాడు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు అనేకమైన యేసుక్రీస్తు వారు చేశారు. అవన్నీ చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన కూడా ఎంత వారు ఉండాలి? గొప్పవాడు. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు, దేవునితో కూడా సమాన భావం కలిగిన వాడు. అంతటి యేసుక్రీస్తు వారు కూడా ఏమయ్యాడు? తనను తాను తగ్గించుకొని రిక్తునిగా మన కోసం వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారు మన పాప స్థితిలో ఉన్నాము, మనం అభాగ్య స్థితిలో ఉన్నాము, మనల్ని మనం కాపాడుకోలే స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని కాపాడడానికి పరలోకాన్ని విడిచి తండ్రితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒక దీన కుటుంబంలో పుట్టాడు, ఒక పేదవాని కుటుంబంలో పుట్టాడు. అన్నీ తగ్గించుకొని యేసుక్రీస్తు వారు ఎందుకు మన కోసం రిక్తునిగా వచ్చాడంటే మన వలె మనల్ని ఆయన ప్రేమించాలి, ఆయనకున్న దాంట్లోనే ఆయనకి అందరికీ పంచాలి. అలాంటి లక్షణాలను చూపించి యేసుక్రీస్తు వారు మనకి మాదిరికరమైన జీవితాన్ని చూపించినాడే. క్రైస్తవులు కూడా అలా నడుచుకున్న నాడే క్రిస్మస్ జరుపుకోవాలి. ఒకసారి మళ్ళీ మీకా గ్రంథంకి వెళ్ళిపోదాం. మళ్ళీ 2 నిమిషాల్లో మన మాటలు ముగించుకుందాం. మీకా గ్రంథంకి వెళ్ళిపోదాం. మళ్ళీ అదే 6వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము చదవండి. కనికరమును ప్రేమించడం దీన మనసు కలిగి ఒక మాట చదువుతుంది. 8వ వచనం చదవండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో కదా. చాలండి. మనం న్యాయంగా నడుచుకుంటున్న సమాజంలో నడుచుకుంటున్నావా? అది తీసండి. ఈ న్యాయంగా కొద్దిగా నడుచుకుంటున్నాం, సగం నడుచుకోవట్లేదు అనుకుందాం. ఇంకోటి కనికరం అందరు కొంతమంది మీద కనికర పడతారు, కొంతమంది మీద కనికర పడలేరు. అలాగే ప్రేమించటయు, ఈ ప్రేమించడం విషయంలో కూడా 50% చేస్తారు మనుషులు. కానీ చివరి వాడు ఏదో ఉందో చూసారా? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట. ఈ ఎవ్వరిలో నాకు సాధ్యం కాదండి, అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా చేయలేకపోతున్నాడు. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించలేకపోతున్నాం. మనం 4 వాక్యాలు తెలియగానే, లేదు మనకు 4 రాళ్ళు ఎక్కువ డబ్బు ఉండగానే, లేదు మనకు ఏదో కొద్దిగా ఎక్కువ ఉండగానే క్వాలిఫికేషన్, మనం ఏమైపోతాం తెలుసా? రొమ్ము విడుచుకొని బయట నడుస్తూ ఉంటాం. ఎందుకంటే నాకున్నది ఎవరికి లేదు, నాకున్నది ఎదుటోడికి లేదు అన్నట్టుగా నడుస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఎంతటి గొప్పవారు! పరలోకంలో దేవునితో ఉండాల్సిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దీనస్థితికి ఎందుకు దీన మనసు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు దీన మనసు కూడా ఉండలేదా? ఉన్నాడు కదా. ఆయన కూడా అన్నీ తగ్గించుకొని ఎందుకు దేవుని ఎదుట ప్రవర్తించాడు? మనకి మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి, మనకి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి మనల్ని కూడా ఆ విధంగా బ్రతకమన్నాడు. కాబట్టి ఈరోజు 4 రాళ్ళు మనకి వెనకాల ఉండగానే, లేదు 4 వాక్యాలు మనకు తెలియగానే మనం ఏమైపోతాం? గొప్ప అయిపోతాం. అది కాదు మనకు కావాల్సింది. మనం ముందు ప్రవర్తన కలిగి జీవించాలి. ఈ దీన మనసు కలిగి అన్న ప్రవర్తన సత్యవాక్యం తెలిసిన మనలో కూడా కానీ బయట సంఘంలో కానీ ఎక్కడ కనపడదండి, చాలా వరకు కనపడదు. దేవుని ఎదుట దీన మనసు కలిగి జీవించడం అంటే చాలా కష్టమండి. దేవుని ఎదుట అంటే క్రీస్తు ఎదుట 4 వాక్యాలు తెలియగా క్రీస్తు కూడా నా ముందు పనికి రాడు అన్నట్టుగా నడిచేస్తారు ఈరోజు చాలామంది. మనలో కాదులే కానీ బయట 4 వాక్యాలు తెలియగానే 4 వాక్యాలు తెలియగా మీసాలు మెలేస్తారు. మీసాలు మెలిసే గంభీరంగా ఉంటారు. ఎందుకు గంభీరంగా ఉంటారు? యేసుక్రీస్తు వారు ఉండలేక, ఆయన శిష్యులు ఉండలేక, లేదు ఆయన తర్వాత ప్రకటించిన బోధకులు ఉండలేక ఎందుకు దీన మనసుకులు ఉన్నారు? చాలామంది మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే చాలామంది సువార్త పరిచారకులు కానీ బోధకులు కానీ ఈరోజు అనేక సంఘాలు కట్టిన వారు కానీ ఎందుకు దీన మనసుకులుగా ఉన్నారు? ఏసన్న గారు తెలుసా? ఏసన్న గారు హోసన్న మందిరం నిర్మించిన ఆయన చాలా దీన స్థితిని వచ్చి చాలా మందిరాలు కట్టాడు. ఇప్పుడు చాలా మందిరాలు 600 మందిరాలు 6000 మందిరాలు కట్టాడు ఆయన. ఎందుకు కట్టాడు? వాక్యం అందరికి ప్రకటింపబడాలని,
ఆయన కూడా మేసాల మేలేసి రొమ్ము విడుచుకొని వాక్యాలు ప్రకటిస్తే అన్ని సంఘాలు ప్రకటించగలడా? అంత ప్రేమ ప్రకటించగలడా? అన్ని వాక్యాలు అన్ని పాటలు పాడగలడా? పాడలేడండి. ప్రేమ కలిగి సహోదరుని మనం ప్రేమించినాడే, వాని మీద కనికర పడినాడే మనం బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించగలమండి. మనలో ఎప్పుడైతే గర్వం వచ్చిద్దో, మనలో ఎప్పుడైతే ఈ అహంభావం వచ్చిద్దో, అప్పుడు మనం దేవుని ఎదుట మనం సరిగ్గా ఉండలేమండి. దేవుని వాక్యాలు కూడా మనకి సరిగ్గా రావు. చాలా గమనించండి మీరు. మనం ఎప్పుడైతే గర్విస్తామో దేవుని వాక్యాలు సరిగ్గా చెప్పలేము. మనం బయటికి వెళ్ళి సంఘంలో కూడా సరిగ్గా చెప్పలేం. ఈ దీన మనసు కలిగి ఉండాలంటే ఎంత తగ్గించుకొని ఉండాలంటే, ఎంత లోబడి కలిగి ఉండాలంటే, నీకెంత సత్యము తెలిసిందో, నీకెంత వాక్యం తెలిసిందో అంత తగ్గించుకొని ఉండాలి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఒకసారి చూద్దాం. ఈరోజు సంఘాలకు వెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే భోజనాలు పెట్టేస్తారు, నా అంత గొప్పవాడు లేదనుకుంటారు. లేదు ఒక కేక్ మొక్క తెచ్చేస్తారు, నా అంత గొప్పవాడు లేడనుకుంటాడు. లేదు 4 గిఫ్ట్లు పనిచేస్తే నా అంత గొప్పవాడు లేడనుకుంటారు. లేదు 4 వస్త్రాలు ఉంటాయి కదా, బట్టలు, పేదవారికి బట్టలు పనిచేస్తున్న అంత గొప్పవారు లేరనుకుంటారు. ఇవన్నీ ఎందుకు గొప్పపోతున్నారు? వాళ్ళలో దీన మనసు లేదు. దీన మనసు లేకపోగా ఏమవుతుంది మనుషుల్లో? ఒకసారి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. యేసుక్రీస్తు వారిలోనే అదే మత్తయి సువార్త, ఇందాక చూసిన దాంట్లోనే అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం కింద చదవండి. యేసుక్రీస్తు వారు బోధ చేసి ఆడ ప్రకటించడం అయిపోయినాక చెప్తారు. 15 సాయంకాలమైనప్పుడు శిష్యుడు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. చదవండి. యేసు వారిని వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పెను. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తినండని చెప్పి పచ్చిక మీద అందరూ కింద కూర్చోమని చెప్పి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పురుషులను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులండి. ఎంతమందికి ఆహారం పెట్టాడు యేసుక్రీస్తు వారు? దగ్గర 10,000 మంది వేసుకోండి. 5,000 మంది పురుషులనే చూపించాడు ఇక్కడ. ఇంకా స్త్రీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులను లెక్క ఇలా వీళ్ళందరూ లెక్కేస్తే ఎంతమంది అవుతారు? ఒక 10,000 మంది అని అవుతారా? 10,000 మందికి ఆహారం పెట్టిన యేసుక్రీస్తు వారు గొప్పపోయారా? డంబం చూపించడం వాళ్ళ ముందు చూపించలేండి. దీన మనసు కలిగి ఉన్నాడు. ఎందుకు? అన్ని చేయగలిగిన యేసుక్రీస్తు వారు కూడా, అన్ని సమస్తానికి సాధ్యమైన యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు తగ్గించుకొని జీవించాడంటే సమాజానికి సువార్తను ప్రకటించాలి, సమాజానికి గొప్పతనం ఏందో చూపించాలి, దేవుని గొప్పతనం ఏందో చూపించాలి. అందుకని సమాజానికి ఈరోజు ఎవరు మాదిరి అయ్యారు? చాలామందికి ఈరోజు శాస్త్రవేత్తలకు కానివ్వండి, సినిమా యాక్టర్లకు కానివ్వండి, లేదు ఇంకా అనేక మంది గొప్ప వారికి మార్గదర్శిగా ఎవరిని చూపిస్తారు? యేసుక్రీస్తు వారిని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు? ఆయన తగ్గింపు జీవితము, ఆయన ప్రేమ కలిగిన జీవితము, ఆయన కనికరం కలిగిన జీవితము, ఆయన దయాళత్వం కలిగిన జీవితము, ఆయన దీన మనసు కలిగిన జీవితము, ఇవన్నీ అలవర్చి ఆయన ఆ రోజు ప్రజలకు చూపించాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారి గొప్ప మహనీయుడిగా ఈరోజు సమాజంలో కనపడుతున్నారు. ఈరోజు ఆయన వెంబడిస్తున్న శిష్యులుగా, లేదు ఆయన వెంబడిస్తున్న క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? మనల్ని మనం తగ్గించుకొని జాగ్రత్త కలిగి సమాజంలో బ్రతకాలి. ఏదో 4 ఉన్నాయని 4 తెలిసినని మనం బయటికి వెళ్ళి ఉప్పొంగామంటే సమాజానికి మన సువార్తను ప్రకటించలేము. గమనించి మన క్రిస్మస్ జరుపుకుంటామంటే దాని పరమార్థం యేసుక్రీస్తు వారు ఏ కార్యక్రమాలు అయితే నెరవేర్చారో ఆ కార్యక్రమాలను నెరవేర్చడానికి మనం కూడా ప్రయత్నించి ముందుకు కొనసాగాలని మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా దేవుని ఎదుట దీన మనసు కలిగిన జీవితం మనం అందరం కలిగి, నేను కూడా ఇప్పటి నుంచి దీన మనసు కలిగి జీవించడానికి ప్రయత్నిస్తాను మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా పరమ తండ్రి మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకి క్రీస్తు వారి పేట స్తోత్రాలు చెల్లిస్తూ, మీ విలువైన మాటలు మాకు అందించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం మేము నడుచుకున్నట్టుకు తండ్రి, మరి ముఖ్యంగా మేము ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని మీ వాక్యాల చేత మాకు సెలవిచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రాలు. ఆనాడు క్రీస్తు వారు సమస్తము సాధ్యమైనప్పటికీ తండ్రి అన్నీ ఏమీ రానివాడిగా ఆయన తగ్గించుకొని తండ్రి మాకు సువార్తను ఎలాగైతే ప్రకటించాడో తండ్రి, మేము అటువంటి జీవితాన్ని కలిగి దీన మనసు కలిగి ఉండటకు సహాయం తెచ్చమని కోరుకుంటూ, అట్టి మనసును మేము అందరం కలిగి మీలో ఎదుగుటకు అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ సువార్తను ప్రకటించి సహాయం తెచ్చమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన వేడుకుంటున్నాం అక్కన తండ్రి. థ్యాంక్ యూ అండి.